దాదాపు 121 సంవత్సరాల తర్వాత ఇలాంటి విపత్తు అనేది మనకి ముందుగా చెప్పిరాదు. కానీ ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి ఈ రోజున? ఈ వాల్ కానీ లేకపోతే అసలు ఫ్లడ్ ఇక్కడ డ్రైనేజ్ ఇదంతా ఇదైనందువల్ల మేము బాధపడుతున్నాము. ఫస్ట్ అక్కడ వరకు వస్తుందన్నారు కానీ కృష్ణ వాటర్ అయితే సముద్రం అయితే బాగానే ఉండేది. తర్వాత ఈ ఫ్లడ్ అనేది ఉన్నది అందరికీ అసౌకర్యం అయితే లేదు. టీకి పెట్టుకోపోయినా కూడా పాల ప్యాకెట్ సౌకర్యం ఇస్తున్నారు, టిఫిన్లు ఇస్తున్నారు. అందరికీ కూడా భోజన సదుపాయం బాగానే ఉంటుంది. మంచినీళ్ళ సదుపాయం కూడా బాగానే ఇస్తున్నారు, అందజేస్తున్నారు గవర్నమెంట్ ప్రభుత్వం. మాకు బాగానే ఉందండి, ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. కాకపోతే నైట్ పూట అనేది వర్షం వస్తుంది కాబట్టి దానివల్ల మేము భయపడాల్సి వస్తుంది. ప్రజలు అందరం పైనే ఉన్నాం కాబట్టి ప్రస్తుతం అందరం కూడా ఈ ఫ్లడ్ వచ్చిన వల్ల పైనే ఉన్నాం. ఇది మళ్ళీ పెరుగుతుందా తగ్గుతుందా అనే భయంతో ఉంటున్నాం సార్. వరద నీటికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఆకలి బాధలు ఉండకూడదు, ఫుడ్ ఉండాలి అని చెప్పి ఆయన చేస్తున్న ఏర్పాట్లు కానీ అసౌకర్యం అయితే లేదు సార్. తెలుస్తుంది సార్, అందరికి ఏ ఇబ్బంది లేకుండా గంటకి ఇస్తున్నారు. 2 గంటలకు ఒకసారి కూడా బాగానే సదుపాయాలు బాగానే ఉన్నాయి మనకి. ఎప్పుడైనా చూసారు మన ఇన్నేళ్ల చరిత్రలో కృష్ణమ్మ ఇంత ఉగ్ర రూపం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు లేదు సార్. ఇది ఎప్పుడు కూడా లేదు. గత 21 సంవత్సరాల కిందట 22 సంవత్సరాల కిందట వచ్చినట్టుగానే ఆ మాదిరిలో వచ్చిందని పెద్దవాళ్ళు అంటున్నారు. మన పెద్దవాళ్ళు సేమ్ అదే పద్ధతిలో వచ్చింది ఈసారి. బానే ఉంది సార్, గవర్నమెంట్ నుంచి అయితే బానే ఉంది. అందరు అడుగుతూనే ఉన్నారు సార్, మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. మనకి వచ్చిన వాళ్ళందరూ పార్టీ వాళ్ళంతా ఎవరి దారిని వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. అవునండి, ఎమ్మెల్యే గారు మీరు ఎప్పుడైనా చూసారు ఉధృతంగా వరదలు రావడం గానీ ఇలా మొత్తం ఇళ్ళన్నీ మునిగిపోవడం గానీ? చూసాను సార్, మేము వచ్చి 35 ఏళ్ళు అయింది. మొత్తం ఇక్కడ దాకా వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ అది కూడా లేకపోతే వచ్చేసేది. అప్పుడే తెలిసింది కాబట్టి ముందుగా వచ్చేసాం. వాళ్ళని చెప్పేసి మేము సర్దుకోలేకపోయిన సామాన్లు మొత్తం కూడా, అందువల్ల ఇబ్బంది పడి. ఇప్పుడు డ్రైనేజీ కాలం 4 మొక్కల గంటలు చెడిపోయింది కాబట్టి ఇంత ఉధృతం వచ్చి ఇంత ఇబ్బంది పడక సామాన్లు మొత్తం ఇంట్లో పెట్టాము. ముఖ్యమైన ఇంట్లో ప్రభుత్వం నుంచి అయితే సహకారం అందుతుందమ్మా, భోజనాలు మంచిగా అందుతుంది. వస్తున్నారు. నీళ్ళు కానీ మంచులు కానీ పాలు కానీ పెరుగు కానీ అన్నం కానీ టిఫిన్లు కానీ బాగానే అందుతుంది. గంటకి అరగంటకి 2 గంటలకి 3 గంటలకి పరామర్శిస్తున్నారు, ఇస్తున్నారు. కూడా ఇస్తూనే ఉన్నారండి. సాయంత్రం పూట కూడా టిఫిన్లు ఒకటి భోజనం వసతి అవన్నీ బాగానే సౌకర్యంగానే ఉంది. మాకు ఇబ్బంది అయితే లేదు. కాస్త ఫ్లడ్ ఒకటి తగ్గిపోతే మాకు ఇళ్లలో నీళ్లు వెళ్ళిపోతే కనుక దాని వరకు మేము జాగ్రత్త పడాలి. అది సహాయక సౌకర్యాలు. అవునండి, మెయిన్ ప్రాణం అయితే బాగానే ఉంది సార్. అందరికి ఎవరు జన నష్టం అంటూ లేదు. బాబాయ్, గత 121 ఏళ్ల చరిత్రలో కూడా ఎప్పుడు ఇలా ఇంత పెద్ద వరదలు వచ్చిన దాఖలాలు లేవని చెప్పి అంటున్నారు. ప్రభుత్వం నుంచి సహకారం కానీ లేకపోతే మీ భోజనాలకు సంబంధించి చిన్న చిన్న పిల్లలకి పాల ప్యాకెట్లు ఇవన్నీ అందుతున్నాయా? ఎలా ఉంది పరిస్థితి? బాగా అందుతున్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. 35-40 సంవత్సరాల లోపల ఇదే పెద్దది అన్నారు. గతంలో కూడా దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు 9,80,000 రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు వచ్చింది. నేను అప్పుడు ఇక్కడే ఉన్నా. ఇది పెద్దది. అది వరకు 8-7 అట్లా వస్తా ఉంది. సో ఈ టైంలో కూడా అంటే విపత్తు అనేది చెప్పిరాదు, ఏదైనా కానీ వరద కానీ విపత్తు అనేది చెప్పిరాదు. దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడాన్ని, ఆయన గురించి మనం మాట్లాడుకో ఎవరికి అక్కడ ఉన్న గేట్లు కూడా ఎత్తేసారని మాట్లాడుతాను. నేను చెబుతున్నాను కదా, నాకున్న అనుభవంతో ఆయనతో మాట్లాడటమే పరమ తప్పు. మరి ఆయన వచ్చి రాజకీయం చేస్తున్నాడు కదా, అక్కడ ఎవరు నమ్ముతాడండి? ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో, ఉమ్మడి 13 జిల్లాల్లో 100కి 5-6 కూడా నమ్మరు. మరి ప్రజలు నీకు తీర్పిచ్చి నీకు 11 సీట్లు ఇచ్చినా కూడా నువ్వు కనీసం ఈ టైంలో నువ్వు రాజకీయం కాదు కదా చేయాల్సింది, వచ్చి సహకారం అందించడం. ఏమంటే ఇప్పుడేం ఎలక్షన్లు లేవు కదా, రాజకీయం చేసినా వేస్ట్. మొన్న అర్ధరేత్రిగాడు చంద్రబాబు నాయుడు గారు కారు వేసుకుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరిగాడు. ఆ ముఖ్యమంత్రి ఏనాడన్నా తిరిగాడా? వరదలకు వచ్చి చూశాడా? హెలికాప్టర్లోంచి వెళ్ళేవాడే తప్ప బయట నుంచి చూసేవాడు కాదు. ఇక్కడ ఫుడ్ కానీ వాటర్ కానీ పొద్దున పూట టిఫిన్ కానీ సాయంకాలం పొద్దున పాలు కానీ ఎవ్రీ టైం ఎనీ టైం అందుతున్నాయి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు నాయుడు కావాలని చేశాడని చెప్పి ఏమంటే చంద్రబాబు నాయుడు గురించి నాకు బాగా తెలుసు. బుడమేరు 77 మీటర్లు ఎడల్పు, ఎప్పుడు 50 ఏళ్ళనాడు. దాన్ని 15 మీటర్లు తీసుకొచ్చారు. మొత్తాన్ని కలిపేసుకుని అది ఎక్కడ కొల్లేరు వెళ్ళి కలవాలి. బుడమేరు వాగు అక్కడ కాదు కదా, బుడమేరు దాటి పాముల కాలం ఏదో ఉంది, అక్కడికి వెళ్ళటానికే కష్టం అవుతుంది. సో ఇలా స్థలం ఎంతైనా కొంత ఇది ఒకళ్ళదని చెప్పుకోవడానికి లేదు, ఎవలా పాపం తలా పిడికడు అన్నట్టుగా. ఈ విపత్తుకు సంబంధించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎట్లా సహకరిస్తుంది అంటారు? ప్రజలకి ఎట్లా అందుబాటులో ఉంటుంది అంటారు?
ఉంటారు, ఖచ్చితంగా ఉండాలి, ఉంటారు. ఉమ్. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు తిరుగుతున్నారంటారా? ఏం జగన్మోహన్ రెడ్డి అసలు ఎవరు ఏం చేయట్లేదు? 24 అవర్స్ చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడండి. 24 అవర్స్ అర్ధరాత్రి గడు 2ంటికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. అలాంటిది వచ్చి ఇక్కడ ఇదంతా తిరిగి వెళ్ళాడు. ఎనీ టైం అందరూ మంత్రులు వస్తున్నారు. ఇప్పుడే పార్థసారథి గారు వచ్చి వెళ్ళాడు. గద్దె రామ్మోహన్ రావు గారు వాళ్ళు అయితే ఇక్కడే ఉంటున్నారు. ఇంత బాగా చూస్తున్నారు. పాల ప్యాకెట్లు గానీ, ఆహార పొట్లాలు గానీ ఏమండే బాగా అందుతున్నాయా సార్? యథార్థంగా మనిషికి 2-3 లీటర్ల పాలు తీసుకెళ్తున్నారు ప్రతి వాళ్ళు. అందులో ఇదేం లేదు. మన సంగం డైరీ కంటైనర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు. నిన్న పొద్దున ఒక్కొక్కరు 5-6 లీటర్లు తక్కువ తీసుకెళ్ళా. రాత్రి 8ంటికి వచ్చారు, పాలు తీసుకెళ్లారు. ఎవ్వరికి ఇంత ఇబ్బంది లేదండి. సో ప్రభుత్వం నుంచి అయితే బానే అసలు మాట్లాడే వాళ్ళ సైడ్ నుంచి అయితే బానే ఏ ఉంది. కొదవ లేదండి, అన్ని రకాల మేలు జరుగుతున్నాయి. అమ్మ ఈ కరకట్టకు సంబంధించి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా రోజువారీ పనులు చేసుకునే వాళ్ళే కొంత ఇబ్బందులు పడేవాళ్లే. ఇంత పెద్ద ఫ్లడ్ వచ్చింది అంటే అసలు ఎవడో ఊహించింది కాదు. ఈ నీళ్ళకి కానీ ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందండి, అందుతుంది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి? ఇక్కడ దాకా వస్తున్నారా? వస్తున్నారు, వచ్చి చూసి వెళ్తున్నారు. ఇక ఇక మామూలుగా వాళ్ళకి పిల్లలకి పాలని ఫుడ్ అని అవన్నీ బాగానే భోజన పొట్లాలు గానీ, మీకు అందిస్తున్నారు. ఆహారం సంబంధించి అయితే ఇక ఏ ఏం ఇబ్బందులు ఇబ్బంది పడలేదు. పడలేదు. ఇక్కడ లోకల్ స్థానికంగా ఉన్న గద్దె రామ్మోహన్ గారు కానీ వస్తున్నాడు. వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా తిరిగారని తిరిగారు. సీఎం గారు సేమ్ వచ్చారా సార్? సీఎం గారు వచ్చారా? వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవరు రాలేదు. అసలు ఈ వాళ్ళు నేనే కట్టాను, ఆయన 5 సంవత్సరాలు మాత్రమైన బతుకున్నారు జనాలు అంటున్నాడు. వాళ్ళు వేసింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, ఉమ్. తర్వాత చంద్రబాబు నాయుడు దిగిపోయిన తర్వాత ఆయన హయాంలో కట్టాడు. ఈయన ఇది వచ్చేవాడికి రిబ్బన్ కటింగ్ చేశారు. ఆ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2018-17 టైంలోనే ఈ వాల్కి సంబంధించి 75% పూర్తయిపోయిందని అంటున్నారు. ఆ రోజున కొడాల నాని గారు కానీ లేకపోతే అప్పుడు ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గాని వాళ్ళు వచ్చి ఇక్కడ ఫోటోలు కూడా దిగారని చెప్పి. అవును. అప్పుడు అసలు నిజంగా ఈ వాల్ నిర్మాణం అనేది ఎప్పుడు జరిగిందన్న? మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నారు, మీకు తెలుసు. అది చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగింది సార్. ఇది సో ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడే సెలక్షన్ అయింది. శాంక్షన్ అయింది. సెలక్షన్ అయింది, శంకుస్థాపన చేశారు. ఆ చివర చేశారు ఫస్ట్. ఆ తర్వాత ఓపెన్ చేశారు. 5 సంవత్సరాల అయ్యేటప్పటికి అది అమల్లోనే ఉండిపోయింది. అది ఏం చేశాడు ఈయన, బిల్ పాస్ చేశారు. అవును. కేంద్రం బిల్ పాస్ చేసేటప్పటికి ఈయన ఉపయోగించి ఆ వాళ్ళు కట్టలేదు. ఆయన హయాంలో ఆయన ప్రభుత్వంలో జరిగింది. సరే, ప్రభుత్వం ఎవరి ప్రభుత్వంలో జరిగినా కూడా పేదవాళ్ళకి మంచిగా జరిగింది కదా. దాన్ని కూడా ఈ రోజు రాజకీయం చేసి నేనే కట్టాను అని చెప్పి మాట్లాడుకోవడం అది ఎవరు అనలేదు సార్ ఆ మాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు పని చేస్తున్నాడంటావా? సీఎం చేస్తున్నాడు. పెద్ద విపత్తు వచ్చినప్పుడు చేస్తున్నాడు. ఆయన ఇప్పటికీ కూడా రాత్రి కూడా మళ్ళీ పాయకపురం, అవును, ఇటు సింగనగరం, స్వామి అదంతా తిరుగుతూనే ఉన్నాడు. అలాగే ఇక్కడ వచ్చి మీ దగ్గర మంత్రులు కానీ వీళ్ళందరూ వస్తున్నారు. వస్తున్నారు సార్. పార్థసారథి గారు కూడా వచ్చారు ఇందాక. కొంత సహకారం అయితే బాగానే అందుతుందండి. ఏమ్మా పాల ప్యాకెట్లు కానీ, ఫుడ్ కానీ, భోజనాల వస్తువులు కానీ అన్ని చూస్తున్నారమ్మా? బాగా చూస్తున్నారు. అధికారులు ప్రాణహాని జరగకుండా వాళ్ళకి ముందు ఆహారం గానీ, పొట్లాలు గానీ, లేకపోతే పాల అన్ని బాగానే చేస్తున్నారు. అన్ని బాగానే చూస్తున్నారండి. ఏదైనా సరే బాగానే. ప్రభుత్వం నుంచి సహకారం ఎలా ఉంది? అన్ని బాగున్నాయి. ఎప్పుడు లేని ఇంత విపత్తు వచ్చింది, ఎవరు ఊహించింది కాదు. మీరు ఎప్పుడైనా చూసారా? మీ వయసు పెద్దదమ్మా, మీరు ఇలాంటి విపత్తు ఎప్పుడైనా చూసారా? చూడలేదు, ఇదే చూడటం. అమ్మో, భయం వేసిపోతుంది. వస్తువులు నష్టపోయి కానీ లేకపోతే ఏదైనా కానీ చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం భోజనాలు అన్ని బాగుంటున్నాయి. ప్రభుత్వం నుంచి భోజనాలు అందుతున్నాయా? అందుతున్నాయి, అన్ని వస్తున్నాయి. అందుకే ఏమి ఇబ్బంది లేదయ్యా.